తినే తిండి కాలుష్యం, తాగే నీళ్లు కాలుష్యం, వినే శబ్దం కాలుష్యం, ఆఖరికి పీల్చే గాలి కూడా కాలుష్యం. మరి మనిషి బతికేదెలా? డౌట్ రావట్లేదా? ఫుడ్ పొల్యూషన్ను ఆపొచ్చు, వాటర్ పొల్యూషన్ నుంచి జాగ్రత్త పడొచ్చు, శబ్ద కాలుష్యాన్ని ఏదోలా అవాయిడ్ చేయొచ్చు. మరి గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేసేదెలా? పీల్చే గాలి సర్వ రోగాలకు కారణమవుతుందని తెలిస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి చావు కబురే చెప్పింది ఇంటర్నేషనల్ పొల్యూషన్ ఇండెక్స్. దేశంలో, అందులో మన హైదరాబాద్లో గాలి పీల్చడానికి వీల్లేనిదిగా తయారైందని తేల్చేసింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. భాగ్యనగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యంపై V6 స్పాట్లైట్. కనుచూపు మేరలో కనిపించని పచ్చదనం, రోడ్లపై శాంపిల్గా అయినా కనిపించని చెట్లు, ఎక్కడ చూసినా దుమ్ము ధూళి, ముక్కుపుటాలు అదిరిపోయే కెమికల్ స్మెల్, హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని దౌర్భాగ్యం. ఇది సగటు నగరవాసి పరిస్థితి. హైదరాబాద్లో బతకటం సంగతి దేవుడెరుగు. పీల్చే గాలి మనుషుల్ని చంపేస్తోందంటున్నాయి సర్వేలు. భాగ్యనగరంలో బతుకు దుర్భరం. గాలి పీల్చినా చావే, పీల్చకపోయినా చావే. చావు డప్పు మోగిస్తున్న వాయు కాలుష్యం. హైదరాబాద్ రోడ్లను ఓసారి గుర్తు చేసుకోండి. నరకానికి నకళ్లుగా, యమలోకానికి దగ్గరిదారుగా ఎప్పుడైనా మీకు అనిపించిందా? పద్మవ్యూహాన్ని ఛేదించే క్రమంలో దట్టమైన పొగను పీలుస్తున్న అనుభవాన్ని ఓసారి గుర్తు చేసుకోండి. ఇది ఫ్యాక్టరీ మాత్రమే. ఫ్యాక్టరీలో నుంచి పొరలు పొరలుగా, తెరలు తెరలుగా వచ్చే పొగ సంగతేంటి? చెత్తా చెదారం, దుమ్ము ధూళి కణాలు అన్నీ కలిపి గాలిని కలుషితం చేస్తున్నాయి. వీటికి తోడు గ్రీన్ హౌస్ వాయువులు, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం సిటీ జనానికి బోనస్. నగరంలో లేస్తున్న దుమ్ము మీ ఇళ్లలోని పాత్రలపైన, పరుపులపైన, బట్టలపైన రోజు కనిపిస్తోంది కదూ. వాటిని క్లీన్ చేస్తుంటే మీకేమనిపిస్తుంది? అలాంటి దుమ్ము పీల్చే గాలి నుంచి శ్వాస ద్వారా గొంతులోకి దూరి ఊపిరితిత్తులకు చేరితే ఒక్కసారి పరిస్థితిని ఊహించుకోండి. ఇప్పుడు జరుగుతోంది అదే. గాల్లో కంటికి కనిపించని ధూళి కణాలు ఎన్నో ఉంటాయి. వాటితో పాటు మనిషిని చావుకు బాగా దగ్గర చేసేవి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. దట్టమైన పొగను వదిలే వెహికల్స్ నుంచి మనకు అందే డెత్ గిఫ్ట్ ఇది. దగ్గు, జలుబు, చర్మ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఒక్కటేమిటి, చుట్టూ చేరిన కాలుష్యం మనిషిని రౌండప్ చేసి మరీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దాంతో రకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. మీరు వాయు కాలుష్యం ఏది తీసుకున్నా కూడా రెస్పిరేటర్ సిస్టమ్కి సంబంధించిన ఎటువంటి డిజీజ్ అయినా రావచ్చు. మీకు క్యాన్సర్ నుంచి తీసుకోండి, మామూలుగా తుమ్ములు, దగ్గులు వరకు కూడా వస్తుంది. సో మనకు రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన ఏ వ్యాధి అయినా వచ్చే అవకాశం ఈ వాయు కాలుష్యం. వీటికి తోడు గ్రీన్ హౌస్ వాయువులు, ఈ వేస్టేజ్ నుంచి వెలువడే రసాయనాలు, చెత్తను కాలుస్తుంటే వచ్చే పొగ. మనుషులుగా బతుకున్నాం గాని ఎప్పుడు చస్తామో తెలియని బతుకులు మనవి. ఇప్పటికే కొన్ని పక్షులు, క్షీరదాల్లాంటివి అంతరించిపోయాయి. ఆ లిస్టులో మనిషిని చేర్చేందుకు హైదరాబాద్ ఎయిర్ పొల్యూషన్ కాచుకుని కూర్చుంది. దీని నుంచి బయటపడేదెలా? సామాన్యుడికే కాదు, నిపుణులకు సైతం అంతు చిక్కని బ్రహ్మ పదార్థంలా మారింది. బతుకు మీద ఆశ ఉంటే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోండి. ఇది మేం చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పిన షాకింగ్ న్యూస్ ఇది. పీల్చే గాలి హైదరాబాద్ని చావుకు దగ్గర చేస్తోందన్నది దాని సారాంశం.
ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్ సిటీస్లో ఒకటిగా హైదరాబాద్ చోటు సంపాదించింది. గరళ సాగరంగా మారిన హుస్సేన్ సాగర్ సాక్షిగా ఇది నిజంగా నిజం. హైదరాబాద్ గురించి పొల్యూషన్ ఇండెక్స్ చెప్పిన వాస్తవాలేంటి? నిజంగా సర్వేలు చెప్పినంత దారుణంగా పరిస్థితులున్నాయా? మీకు ఎప్పుడూ లేనట్టు ఈ మధ్య కళ్ళు చిమచిమ అంటున్నాయా? శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుందా? అది మీ వారసత్వ సమస్యో లేక మధ్యలో వచ్చిన సమస్య కాకపోవచ్చు. కేవలం 2 ఏళ్లు హైదరాబాద్ రోడ్లపై తిరిగితే వచ్చే సమస్యలివి. దీనికి కారణం హైదరాబాద్ ఎయిర్ పొల్యూషన్. ఇవే కాదు, ఇలాంటివి ఎన్నో. రోజుకు సుమారు 600 నుంచి 800 వెహికల్స్ రోడ్ల మీదకొస్తున్నాయి. ఏటా 20,000 వాహనాలు రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాయి. ఒక్క హైదరాబాద్లో దాదాపు 30 లక్షల వెహికల్స్ ఉన్నాయి. హైదరాబాద్ జనాభాలో ఇది 3వ వంతన్నమాట. వేలకు మించి ఆటోలు ఉండకూడదు, ఎందుకంటే కాలుష్యం ఎక్కువ అవుతోంది అని చెప్పి ఆటోల మీద ఒక లిమిట్ పెట్టారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం ఎక్కువ అవుతుందని చెప్పి గ్యాస్, ఎల్పిజి, సిఎన్జి గ్యాస్ని ఫ్యూయల్గా అప్రూవల్ తీసుకుని గ్యాస్ స్టేషన్స్ పెట్టారు. ఇవన్నీ చేసినా కూడా హైదరాబాద్ నగరంలో ఉండే వాహనాల ధాటికి కాలుష్యం లెవెల్స్ పెరుగుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్కు ప్రధాన కారణం ట్రాఫిక్, వెహికల్స్ నుంచి వచ్చే పొగ. రైడింగ్లో ఉన్న కారు వెదజల్లే కాలుష్యం కన్నా ట్రాఫిక్లో ఉన్నప్పుడు వచ్చే పొల్యూషన్ 4 ఇంతలు ఎక్కువ. హైదరాబాద్ రోడ్లపై దాదాపు 70,000 ఆటోలు చక్కర్లు కొడుతున్నాయి. సిటీ అవుట్స్కర్ట్స్లో మరో 35,000 షేర్ ఆటోలు. హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఇవి చాలా కీలకం. మంచిదే, కానీ వీటి నుంచి వస్తున్న పొగ సంగతేంటి? రీసైకిల్ చేసిన ఆయిల్ని వాడుతూ మరింత పొల్యూట్ చేసే ఆటో డ్రైవర్లు. షేర్ ఆటోల నుంచి వస్తున్న పొగను ఓసారి బాగా అబ్జర్వ్ చేయండి. దోమల కోసం మున్సిపాలిటీ వాళ్ళు వదిలే పొగలా ఉంటుంది కదా, కానీ అది ప్రజారోగ్యం కోసం. ఇది జనం ఆరోగ్యంతో ఆడుకోవడం కోసం. మామూలు ఆయిల్ కంటే రీసైకిల్ చేసిన ఆయిల్ని వాడటం మరింత ప్రమాదకరం. దాని నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ చాలా డేంజర్. ఇదొక్కటేనా? డంపింగ్ యార్డు నుంచి వెలువడే విష రసాయనాలు, ఫ్యాక్టరీలో నుంచి వచ్చే పొగ, హుస్సేన్ సాగర్ వెదజల్లే దుర్గంధం ఒక్కటేమిటి? సిటీని చుట్టుముట్టిన వాయు కాలుష్యం నగరవాసిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఊపిరి తీసుకుంటే ఓ సమస్య, తీసుకోకపోతే మరో సమస్య. సిటీలో ప్రశాంతంగా ఏ పార్కుకో, సినిమా హాల్కో, ఇంకేదైనా ప్లేస్కో వెళ్దామనుకునే వాళ్లకు నిరాశే మిగులుతోంది. హాయిగా గుండె నిండా మంచి గాలి పీల్చే పరిస్థితే లేదు. హైదరాబాద్ను చుట్టుముట్టిన గాలిలో కార్బన్ డయాక్సైడ్, మోనాక్సైడ్ లాంటి విషవాయువులతో పాటు బెంజిన్, టాలన్ లాంటి ధూళి కణాలు ప్రమాదకర స్థాయికి చేరాయని ఇంటర్నేషనల్ పొల్యూషన్ ఇండెక్స్ తేల్చింది. నిజానికి క్యూబిక్ మీటరుకు బెంజిన్ 5% ఉండాలి, కానీ అది 8.4%కి చేరింది. టాలిన్ 46%కి చేరింది. ఇక పర్టిక్యులేట్ మ్యాటర్ PM 2.5 అనే మరో కంటెంట్ 40% ఉండాలి, కానీ అది 56%కి చేరింది. PM 10 లెవెల్ 60%కి ఉండాలి, కానీ అది 126కు చేరింది. 60% ఉండాల్సిన RSPM 87%కి, 60% ఉండాల్సిన TSPM 219కి పెరిగింది. ఇక నైట్రస్ ఆక్సైడ్ అసాధారణ స్థాయిలో పెరిగిపోయిందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. గాలి పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లోకి ఆ ధూళి కణాలు వెళ్తే 2.5 అంటారు. తుమ్మితే బయటకు వచ్చేదాన్ని PM 10 అంటారు. తుమ్ముతాం, మనకు గాలి కాలుష్యం గాలి వస్తే ఆ ధూళి కణాల మందాన్ని బట్టి PM 2.5 PM 10 అనేది నిర్ణయింపబడుతుంది. పుట్టుక చావులను నిర్దేశించేది దేవుడంటారు. అందులో నిజమేంతో గాని పుట్టిన మనిషి చావును నిర్దేశించే కారణాలు చాలానే ఉన్నాయి. చిత్రగుప్తుని పాపాల చిట్టా సంగతేమో గాని పొల్యూషన్ మనిషి లైఫ్ టైంని నిర్దేశిస్తోంది. మనిషిని యమలోకానికి ముందే ప్యాకప్ చేస్తోంది. దేశంలో ఏటా చోటు చేసుకునే మరణాల్లో
5వ కారణం పొల్యూషన్. హైదరాబాద్ ఎయిర్ అంత దారుణంగా ఉందా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మనిషి చావును ఎయిర్ పొల్యూషన్ నిర్దేశిస్తోంది. పొగాకు ఐటమ్స్కు అలవాటు పడ్డ వాళ్ళు చావుకు తొందరగా దగ్గరవుతారంటారు. సిగరెట్, గుట్కాలకు అడిక్ట్ అయితే ఆయుష్ తగ్గుతుందని హెచ్చరిస్తారు. మరి ఏ అలవాట్లు లేని వాళ్ళ లైఫ్ టైంకి ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? నో ఛాన్స్. ఎందుకంటే వాయు కాలుష్యం మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. ఏటా దేశంలో 6.5 లక్షల మంది వాయు కాలుష్యానికే బలవుతున్నారంటే నమ్ముతారా? గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్ చెప్పిన లెక్క ఇది. దేశంలో చోటు చేసుకుంటున్న మరణాల్లో 5వ ఫ్యాక్టర్ వాయు కాలుష్యం. దీనికంటే ముందు టొబాకో, ఆల్కహాల్ యూసేజ్, హై బీపీ, లో వెయిట్, లో న్యూట్రిషన్తో చనిపోతున్న వాళ్ళు ఎక్కువ. వీటి తర్వాతి స్థానం ఎయిర్ పొల్యూషన్. చైనా, భారత్ లాంటి అత్యధిక జనాభా దేశాల్లో వాయు కాలుష్యం మరింత డేంజరస్గా మారుతోందట. ఆర్థికాభివృద్ధిలో వృద్ధి సాధిస్తుందామని మురిసిపోతున్న ఈ 2 దేశాలు జనం ఆరోగ్యానికి మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ చెప్పింది. కాలుష్యం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని తగ్గించండి, దానికి తగ్గించడానికి మీరు యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేయండి అని 2003లో ఇచ్చారు. అప్పుడు మన రాష్ట్రం, మన హైదరాబాద్ కూడా ఆ 13లో ఒకటి. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేసింది. ఆ యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేసిందే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయటం మర్చిపోయింది. దాన్ని చూడడానికి ఒక కమిటీని కూడా సుప్రీంకోర్టు అపాయింట్ చేసింది. వీళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా అనేది. వాళ్ళు వస్తున్నారు పోతున్నారు అంతేగాని ఆ యాక్షన్ ప్లాన్లో ఇచ్చిన ఐటమ్స్ మాత్రం ఏమీ లేదు. దాదాపు 18 లక్షల మంది ఎయిర్ పొల్యూషన్ కారణంగా రకరకాల రోగాల బారిన పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే కాదు, దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలోనూ ఇదే సమస్య. కాకపోతే హైదరాబాద్లో పరిస్థితి మరింత దారుణం అంతే. హైదరాబాద్ కంటే ముందు దేశంలో ఎక్కువ పొల్యూటెడ్ సిటీగా గుర్తింపు పొందింది ఢిల్లీ. ఢిల్లీలో కార్ రేట్ ప్రతి 1000 మందికి 148. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే ఇది 6 రెట్లు ఎక్కువ. ముంబై, కోల్కతాలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. ఒక్క బెంగళూరులో మాత్రం పరిస్థితి అదుపులో ఉంది. గ్రీన్ సిటీగా పేరున్న బెంగళూరులో ఎటు చూసినా పచ్చదనమే. వాతావరణంలో 78% నైట్రోజన్, 20% ఆక్సిజన్, 1% ఆర్గాన్తో పాటు ఇతర వాయువులు ఉంటాయని చదువుకున్నాం. కానీ ఆ లెక్క ఇప్పుడు మారిపోయింది. ఆక్సిజన్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయి. 40% భూ వాతావరణాన్ని కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు ఆక్రమించేశాయి. నైట్రోజన్ శాతం కూడా తగ్గిపోయింది. వాయు కాలుష్యం ఒక్క దేశం సమస్య కాదు, హైదరాబాద్ సమస్య అసలే కాదు. ఇది ప్రపంచాన్ని పీడిస్తున్న అతిపెద్ద ప్రాబ్లం. వాయు కాలుష్యం కారణంగా గ్లోబ్ మీద జరుగుతున్న కొన్ని ఘోరాలను ఇప్పుడు చూద్దాం. మూడు నెలల క్రితం బీజింగ్తో పాటు ఆసియాలోని చాలా ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. గుర్తుందా? ఢిల్లీతో సహా ఉత్తరాది ప్రాంతాలన్నీ అదే సమస్యతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. 3 రోజుల పాటు జనాన్ని బయటకు రావద్దని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కూడా ఇచ్చారు. బయటకొస్తే మాస్కులు ధరించండని మాత్రం అధికారులు ఓ ఉచిత సలహా పడేశారు. నిజానికి అది పొగమంచు అనుకుంటున్నారంతా, కానీ అది కలుషితమైన గాలి అన్న సంగతి కొద్ది రోజుల తర్వాతే తెలిసింది. ముక్కుపుటాల అదిరిపోయేలా పీల్చుకోలేని విధంగా తయారైంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ప్రపంచంలో దాదాపు 170 నగరాల్లో ఇదే పరిస్థితి. క్లీన్ ఎయిర్కు ఆస్కారం లేని పట్టణాలు ఎన్నో. స్వచ్ఛమైన గాలి అందుతున్న దేశాల్లో స్విట్జర్లాండ్, లాత్వియా, నార్వే, లగ్జంబర్గ్, కోస్టాడియా టాప్ 5లో ఉన్నాయి. ఇక అన్నిటికన్నా ఎక్కువగా చైనా వాయు కాలుష్యంతో ఎఫెక్ట్ అవుతోంది. టాక్సిక్ ఎయిర్ ఎఫెక్టెడ్ దేశాల్లో చైనాది 128వ ప్లేస్.
ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన దేశానికి 125వ స్థానం, చైనాది 127వ ప్లేస్. భూమి మీద వాయు కాలుష్యానికి 30.3% అమెరికానే కారణం. అభివృద్ధి పేరుతో సహజ వనరుల దోపిడీ, ఈజీ లైఫ్ కోసం వాళ్ళు చేస్తున్న ప్రకృతి విధ్వంసం అంతా ఇంత కాదు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఇండెక్స్ చెప్పిన వాస్తవం ఇది. ముప్పై శాతం చైనా పట్టణ ప్రాంత వాసులు దారుణమైన వాయు కాలుష్యంతో బతుకుతున్నారు. వాళ్లు పీలుస్తున్న విషవాయువులు ఒక వ్యక్తి రోజుకు 2 సిగరెట్ ప్యాక్లు తాగిన దానితో సమానమని తేల్చాయి సర్వేలు. ఇక ఏషియాలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ కారణంగా రాత్రిళ్లు నక్షత్రాలు చూడలేకపోతున్నారని తేలింది. 2008లో ఒలింపిక్స్తో బీజింగ్లో రోజుకు 1000 కార్లు రోడ్లపైకొచ్చాయి. దాంతో వాతావరణంలో అనూహ్య మార్పులొచ్చాయి. 40 నుంచి 90% వాయు కాలుష్యానికి కార్లే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందుకే చైనాలోని 14 నగరాల్లోని వాయు కాలుష్యం 50,000 మంది అప్పుడే పుట్టిన చిన్నారుల చావుకు కారణమైంది. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి, అయినా సరే ఏమీ చెయ్యం. స్వార్థం పెరిగిన ప్రస్తుత ప్రపంచంలో ఎవరి దారి వాళ్లదే. అందుకే ఇన్ని సమస్యలు. నిజంగా మనిషి చిత్తశుద్ధితో కృషి చేస్తే దీని నుంచి బయటపడటం పెద్ద సమస్య కాదు. కానీ ఎవరికి వాళ్ళు మాకెందుకులే అనుకోవటమే అసలు సమస్య. కానీ అందులో ప్రతి ఒక్కరూ సమిధలుగా మారుతున్నారన్న సంగతి మర్చిపోతున్నారు. వాయు కాలుష్యం ప్రపంచాన్నే అల్లకల్లోలం చేస్తుంది. యుగాంతం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కానీ వాతావరణ కాలుష్యం గురించి మాత్రం ఎవరికీ పట్టటం లేదు. గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్తో ప్రపంచం ఓ 100 ఏళ్లు ముందుకు పోయిందని సంబరపడుతున్నాం. కానీ అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అన్నట్టు అత్యాధునిక వైద్య వ్యవస్థ కళ్ల ముందున్నా బతుకుకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు డాక్టర్లు. దీన్నెవరైనా కాదనగలరా? ఓజోన్ పొరకు పడ్డ చిల్లు పెద్దదవుతోంది. దీనికి కారణం ప్రకృతి దోపిడీ. ఏళ్ల క్రితమే దీని గురించి హెచ్చరించారు పర్యావరణవేత్తలు. అయినా సరే పట్టించుకునేదెవరు? ఓజోన్ పొరకు చిల్లు కారణంగా సూర్యకిరణాలు డైరెక్ట్గా మనిషిని చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ మధ్య అలాంటి కేసులు ఎక్కువవుతున్నాయని డేంజర్ బెల్స్ మోగించారు నిపుణులు. భూమి మీద మెదడున్న ప్రతి మనిషికి తెలుసు పర్యావరణం కాలుష్యం అవుతోందని. అయినా సరే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవుతున్నారు. కానీ ఈ మొండితనం, స్వార్థం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మనిషికిక ఎంతో టైం లేదు. మరో 20-30 ఏళ్ల తర్వాత స్పందిస్తామంటే కుదరదు. తక్షణ చర్యలు చేపడితే తప్ప పరిస్థితి అదుపులోకి రాదన్నది వాళ్ళ ఆందోళన. అంటే మనకు ఇది తగ్గాలంటే ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టు, పొల్యూషన్ ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్టు మనకు అవసరం. బస్సులు వల్ల కాలుష్యం తగ్గదు, సిఎన్జి వలన కాలుష్యం తగ్గదు. సిఎన్జితో ఇంకొక రకమైన కాలుష్యం వస్తుంది, అది NOx అంటాం. ఆ NOxతో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ పెరుగుతుంది. ఆ గ్రౌండ్ లెవెల్ ఓజోను అది హెల్త్ హెజార్డ్ గ్యాస్. ఇట్లా ఒకదానికి ఉంటుంది. మనం ఏదో చెప్తాం అది పెడితే ఇది అవుతుంది, కానీ బేసిక్గా ఏదైతే చేయాలో అది చేయాలి. అది చేయకుంటే ఈ పొల్యూషన్ పెరుగుతూనే పోతుంటుంది, మన హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతూనే పోతున్నాం. ఎయిర్ పొల్యూషన్, ఆస్మా, క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మనుషులను బలి తీసుకుంటున్నాయి. ఇది మనుషులపై కనిపిస్తున్న ఎఫెక్ట్. కనిపించకుండా జరిగిపోతున్న ఘోరాలెన్నో. మంచు ఖండాలు కరిగిపోతున్నాయి, యాసిడ్ రెయిన్,
పొల్యూటెడ్ వాటర్తో ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. ఓల్కనోస్, తుఫాన్లు ఊళ్లను ముంచేస్తున్నాయి. ఈ కారణాలతో లక్షలాది మంది చచ్చిపోయే రోజు దగ్గరలోనే ఉందంటున్నారు సైంటిస్టులు. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రపంచంలో 150 కోట్ల మంది ప్రమాదకర వాయు కాలుష్యంతో బతుకుతున్నారు. బతకాలంటే ఆక్సిజన్ బార్స్ ను ఆశ్రయించాల్సిందే అంటున్నారు మరికొందరు. ఇప్పటికే బ్రిటన్, కెనడా లాంటి దేశాల్లో ప్యూర్ ఆక్సిజన్ పేరుతో ఆక్సిజన్ బార్స్ ని ఓపెన్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ముందు ముందు ఇవి ప్రపంచం మొత్తం పాకినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఇక ముందు అంతర్జాతీయ వేదికలపై ఆందోళనలు వ్యక్తం చేస్తే సరిపోదు. ప్రభుత్వాలు స్పందించినా స్పందించకపోయినా ప్రతి మనిషి విధిగా వాయు కాలుష్యాన్ని అరికట్టే చర్యలు చేపట్టాలి. చెట్లు పెంచడం, అడవుల నరికివేతను అడ్డుకోవడం లాంటి కొన్ని చర్యలు చేపడితే ప్రమాదాన్ని నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. బతకాలంటే వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి. ఇంకా లేటుగా మేల్కొన్నామంటే మన గొయ్యి మనం తవ్వుకున్నట్లే. టైం లేదు. క్విక్ యాక్షన్, క్విక్ రియాక్షన్ అంతే. ఏం చెయ్యాలో తెలుసు, ఏం చేయకూడదో కూడా తెలుసు. మరెందుకు ఆలస్యం? మనుషులుగా మన వంతు ప్రయత్నం చేద్దాం. భూమినే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.